హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నెల్లూరు స్పెషల్ చామదుంపల కర్రీ ఎలా చేస్తారో చూపిస్తాను. సో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫస్ట్ మేకింగ్ ప్రాసెస్ చూద్దాము. నేను 1/4 కేజీ తీసుకున్నానండి. ఈ దుంపలు 1/4 కేజీ అంటే 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసి, మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేయాలి. 3-4 టైమ్స్ వాష్ చేసి కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చిందంటే చాలు. ఆ పీల్ అంతా తీసేసి ఇలా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్ద ఉంటాయి, కొంచెం చిన్న ఉంటాయి. సో అన్నీ ఒకే సైజులో లాగా మనం ఇలా కట్ చేసుకుంటే కర్రీలోకి బాగుంటాయి. ఓకేనా. నెక్స్ట్ చింతపండు పులుసు అనేది ప్రిపేర్ చేసుకుందాము. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకున్నానండి. అది కొంచెం వాష్ చేసి మనం బాగా జ్యూస్ చేసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువగా వేసి ఒక 10 మినిట్స్ మనము చింతపండుని నానబెట్టాము అంటే మనకు జ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. అది 2-3 టైమ్స్ అలాగే రిపీట్గా చేసుకున్నామంటే ఇలా వస్తుంది జ్యూస్ అంతా. ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ చింతపండు పులుసులో ఎక్కువ వాటర్ వేసుకోకుండా కొంచెం చిక్కగా ఉండేటట్టు చూసుకోండి, పులుసు బాగుంటుంది. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి, ఒక 4 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, 4 రెబ్బలు వెల్లుల్లిపాయలు, అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసారంటే ఆనియన్స్ అనేటివి తొందరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత దీనిలోకి కొంచెం కట్ చేసిన టమాటాలు, నేను పెద్ద సైజు టమాటాలు 2 తీసుకున్నాను. ఇది మీ ఆప్షనల్. ఇవి కూడా మనం కట్ చేసి దీంట్లో వేసేయాలి. 1 స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని దీనిలో ఈ తిరగమాతలో వేసేసేయాలి. వేసేసి ఇవి కూడా బాగా కలిపెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇంతే కలర్ఫుల్గా ఉండాలి. అలా అయితేనే కూర బాగా టేస్ట్గా ఉంటుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చినంత తర్వాత మనం చింతపండు రసం తీసుకున్నాం కదా, ఆ పులుసుని దీనిలోకి వేసేసేయాలండి. వేసేసి 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి, కొంచెం సాల్ట్ తక్కువైతే సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బాగా కలిపెట్టి మూత పెట్టి హైలో ఒక 5-6 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. పులుసు అనేది బాగా తెల్లాలి. అలా అయితేనే టేస్ట్ బాగా వస్తుంది. కర్రీ అనేది బాగా చిక్కపడాలండి. చిక్కబడిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, మనం గరిటె పెట్టి తిప్పినప్పుడు కూర అనేది గంటికి అతుక్కున్నదంటే కూర చిక్కబడ్డట్టు. అప్పుడు మనం దింపేసి పక్కన పెట్టేసుకునేయాలి, స్టవ్ ఆఫ్ చేసేసి. ఇంతే అండి, చాలా సింపుల్. చూసారు కదా నాకు ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే ఎలా వచ్చింది అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కంటెంట్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. బాయ్.